హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్ ఎపిసోడ్ 60. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే వి స్టార్టెడ్. బీ రెడీ. పరీక్షిత్కి మెసేజ్ చేసి కార్ స్టార్ట్ చేశాడు సిద్ధు. ఆ మెసేజ్ కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్న పరీక్షిత్ మెసేజ్ చూసి ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. రణధీర్, ఈ రాత్రి నీకు కాళరాత్రి కాబోతుంది. ఈ జన్మలో ఎన్నటికీ మరిచిపోని మరుపురాని రాత్రి అవుతుంది. రాక్షసంగా నవ్వుకుంటూ ఎవరికో కాల్ చేశాడు. ఇక్కడ ఆరుహి గుండెల్లో కాస్త కలవరంగా ఉన్న పార్టీ త్వరగా ఫినిష్ చేసుకుని వెళ్ళాలని అనుకుంటుంది. కానీ సిద్ధు ప్లాన్ వేరే ఉందని తను గ్రహించలేదు. సిద్ధుతో పాటు తమ క్లాస్మేట్ మరో అబ్బాయి కూడా ఉండడంతో ఆరుహికి వేరే ఏ డౌట్ రాలేదు. కాసేపటికి కార్ మెయిన్ రోడ్డు నుండి వేరే లేన్లోకి టర్న్ తీసుకునేసరికి అది గమనించిన ఆరుహి, సిద్ధు, మనం వెళ్లాల్సింది స్ట్రేట్గా కదా అంది అయోమయంగా చూస్తూ. ఇది షార్ట్కట్ ఆరుహి, త్వరగా రీచ్ అయిపోతాం. ఏమాత్రం అనుమానం రాకుండా చాలా కూల్గా బదిలిచ్చాడు సిద్ధు. కానీ కార్ తనకి పరిచయం లేని నిర్మానుష్యమైన రోడ్డు గుండా వెళ్తుంటే ఆరుహిలో టెన్షన్ మొదలైంది. అప్పటికే మసక చీకటి అలుముకుంది. సిద్ధు, ఈ రూట్లో వద్దు, మెయిన్ రోడ్ నుండి పోనివ్వు అని అంటూ ఉండగానే ఆరుహి ఫోన్ మోగింది. ఆరుహితో పాటు సిద్ధు, మరో అబ్బాయి రోనిక్ కళ్ళు కూడా టక్కున ఆమె ఫోన్ వైపు మళ్ళాయి. సాక్షి నుండి ఫోన్. ఆరుహి లిఫ్ట్ చేయబోతుంటే సిద్ధు రోనిక్కి సైగ చేయగా టక్కున ఆమె చేతిలో ఫోన్ లాక్కున్నాడు రోనిక్. ఆ చర్యతో భయం వేసింది ఆరుహికి. రోనిక్, ఏం చేస్తున్నావు? గివ్ మీ మై ఫోన్ అని అంటుంటే రోనిక్ స్విచ్ ఆఫ్ చేసి సిద్ధుకిచ్చాడు. ఆరుహి భయంతో కళ్ళు తేలేసింది. ఆమె గుండె దడ పెరిగింది. సిద్ధు, ఏం జరుగుతుంది? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఫ్రెండ్స్ అని నమ్మి మీతో వస్తే పిచ్చి వేషాలు వేస్తున్నారు, కారాపు అని అంటూ డోర్ హ్యాండిల్ పట్టుకుని లాగుతూ ఉంది. ఇట్స్ లాక్డ్ ఆరుహి, వంకరగా నవ్వుతూ అన్నాడు సిద్ధు. సిద్ధు, ప్లీజ్ కారాపు, నాకు భయంగా ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అని తీవ్ర భయాందోళనలతో వణికిపోతూ అతని అర్థిస్తుంటే తనకేం పట్టనట్టు డ్రైవ్ చేస్తున్నాడు సిద్ధు. వాళ్లతో ఒంటరిగా వచ్చినందుకు, రణధీర్కి ఫోన్ చేయనందుకు రిగ్రెట్ అవ్వసాగింది ఆరుహి. తన మీద తనకి పిచ్చి కోపం వచ్చింది. భయంతో ఒళ్ళంతా ముచ్చమటలు పట్టాయి. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. రణధీర్ గుర్తొచ్చి దుఃఖం పొంగుకొచ్చింది. ఏం చేయాలో, ఎలా తప్పించుకోవాలో అర్థం కాక పిచ్చెక్కి పోతున్నట్టుగా ఉంది తనకి. సిద్ధు, స్టాప్ ద కార్ అని అరుస్తూ ఉండగానే కార్ ఆగింది. సిద్ధు త్వరగా కార్ దిగి ఆమెని కారులో నుండి కిందకి లాగాడు. నిర్మానుష్యమైన ప్రాంతమది. కార్ లైట్స్ వెలుగు తప్ప ఏమీ లేని అంధకారం. ఆ మసక వెలుగులో అల్లంత దూరాన ఉన్న జెట్ కనిపిస్తుంది. సిద్ధు, ఎక్కడ తీసుకెళ్తున్నావు? నన్ను వదులు, నీకు దండం పెడతాను. రణధీర్కి తెలిస్తే నేను చంపేస్తాడు అని భయపెట్టడానికి కూడా ట్రై చేసింది. కానీ అవేమీ ఫలించలేదు. రణధీర్కి తెలిస్తే చంపేస్తాడా అని రాక్షసంగా నవ్వి, వాడొక్కడే మగాడనుకుంటున్నావా? వాణ్ణి చూసుకొని కదా నన్ను కాదన్నావు. నిన్ను వాడికి పర్మనెంట్గా దూరం చేసి నా సొంతం చేసుకోబోతున్నాను. రమ్మను నీ రణధీర్ని, వచ్చి కాపాడమని అరువు. నువ్వంటే పిచ్చి ప్రేమ కదా. ఎక్కడున్నా నీ గొంతు విని ఎగరేసుకుంటూ వస్తాడేమో. ఎగతాళిగా నవ్వుతూ ఆమెను బరాబరా ఈడ్చుకెళ్తున్నాడు సిద్ధు. ఆరుహి అతని నుండి పారిపోవడానికి శాయశక్తిలా ప్రయత్నిస్తూ అతని చెయ్యి గట్టిగా కొరికింది. లోతుగా దిగిన పంటి ఘాట్లకు సరున నొప్పి పుట్టడంతో అతని చేతిపట్టు సడలగా ఆరుహి వెంటనే అతనికి దూరంగా పరిగెత్తసాగింది. సిద్ధు, రోనిక్ వెంటనే అలర్ట్ అయి ఆమె వెనుక వేగంగా పరిగెత్తారు. గుండెను గుప్పిట్లో పెట్టుకుని కన్నీళ్లతో మసకబారుతున్న కళ్ళను తుడుచుకుంటూ భయంగా పరిగెడుతున్న ఆరుహి కింద రాయి అడ్డు తగలడంతో కింద పడిపోయింది. లేవబోతుండగానే వచ్చి పట్టుకున్నారు సిద్ధు, రోనిక్. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా నుండి తప్పించుకోలేవు ఆరుహి. నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు అని అంటూ ఇద్దరూ చెరో చేత్తో పట్టుకుని జెట్ దగ్గరికి లాక్కెళ్లారు. తన మనుషులతో అక్కడ వెయిట్ చేస్తున్న పరీక్షిత్ ఆరుహిని చూసి వెకిలిగా నవ్వుతూ దగ్గరకొచ్చాడు. కన్నీళ్లు నిండిన కళ్ళు అతని దహించి వేసేలా చూస్తున్నాయి. పాపం ఆరుహి, మొన్న బుద్ధిగా నా మాట వినుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. మాటలతో మార్చడానికి ట్రై చేశాను, నువ్వు వినలేదు. అందుకే యాక్షన్లోకి దిగాల్సి వచ్చింది. ఆ రణధీర్ కంటే నా తమ్ముడు నిన్ను బాగా చూసుకుంటాడు, బాగా సుఖపడతావు. వాడి గురించి మర్చిపోయి
నా తమ్ముడితో నిండు నూరేళ్ళు చల్లగా జీవించు అని అన్నాడు. ఛీ, మీరు మనుషులు కాదు, రాక్షసులు. నేను చావనిండ చస్తాను, కానీ నీ తమ్ముడితో జీవించను. రణధీర్ గురించి మీకు తెలీదు. మిమ్మల్ని చంపి పడేస్తాడు. ప్రాణాల మీద ఆశ ఉంటే నన్ను వదిలేయండి. పరీక్షిత్ పగలబడి నవ్వాడు. నాకు వాడి గురించి తెలియడం కాదు, వాడికి ఇప్పుడు ఈ పరీక్షిత్ అంటే ఏంటో తెలుస్తుంది. పళ్ళు బిగించి అంటూ తమ్ముడి వైపు చూసి, బయలుదేరండి, అక్కడంతా సిద్ధంగా ఉంది. మీరు ఉండేది ప్రైవేట్ ఐలాండ్లో. మిమ్మల్ని పట్టుకోవడం ఆ రణధీర్ తరం కాదు. వాడి ప్రియమైన ప్రేయసి వాడిని వదిలేసి ఈ పరీక్షిత్ తమ్ముడితో లేచిపోయిందని తెలిస్తే అప్పుడే సగం చస్తాడు వాడు. ఆరుహి నిర్ఘాంతపోయి చూసింది. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. మీకు దండం పెడతాను, వదిలేయండి అని అరుస్తూ ఉంటే తనని లాక్కుని వెళ్ళి జెట్ ఎక్కిస్తుండగాని ఒక్కసారిగా వాళ్ళపై కార్ లైట్స్ ఫోకస్ పడింది. వాళ్ళ కళ్ళు తట్టుకోలేనంతగా. కళ్ళు చిన్నవి చేసి నుదుటిపై చేయి పెట్టుకుని చూసిన పరీక్షిత్కి అల్లంత దూరం నుండి 5 కార్లు తమ వైపు వేగంగా దూసుకొస్తూ కనిపించాయి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది పరీక్షిత్కి. రేయ్, ఆ రణధీర్గా వస్తున్నట్టున్నాడు రా, త్వరగా పదండి అని అంటుంటే ఆ మాటలు విన్న ఆరుహికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. హృదయంలో భావోద్వేగం ఉప్పొంగింది. రణధీర్, రణధీర్ అని గొంతు చించుకొని అరుస్తూ ఉన్న తన నోటిని చేత్తో మూసేసి తనని లాక్కొని జెట్ లోపలికి తీసుకెళ్లిన సిద్ధు, త్వరగా వెళ్ళు, వాళ్ళు వస్తున్నారు అని పైలట్ని తొందర పెడుతున్నాడు. స్టార్ట్ చేస్తున్నాను సార్ అని ఫ్లైట్ స్టార్ట్ చేశాడు పైలట్. రే, త్వరగా వెళ్ళరా. పరీక్షిత్ దగ్గరికి దూసుకొస్తున్న కార్లను ఫ్లైట్ని మార్చి మార్చి చూస్తూ అంటుండగాని కార్లు వేగంగా దూసుకొచ్చి ఫ్లైట్ని చుట్టుముట్టాయి. పైలట్ చుట్టుముట్టిన కార్ల వైపు చూస్తుంటే, టేకాఫ్ చేయి, మనం వెళ్ళేది గాల్లో, కార్లు అడ్డు కాదుగా అని అంటూ సిద్ధు పైలట్ భుజాలు పట్టుకుని కుదుపుతూ ఉండగాని వెహికల్స్ నుండి రణధీర్ గార్డ్స్ దిగి ఫ్లైట్స్ని గన్తో గురిపెట్టారు. ఈ పరిణామం అన్నదమ్ములిద్దరూ ఊహించనిది. తమ ప్లాన్ బెడిసి కొట్టడంతో ఇద్దరి మొహాలు షాక్తో నల్లగా మారిపోయాయి. కళ్ళు తేలేశారు. పక్కా పగడ్బందీ ప్లాన్ని రణధీర్ ఇలా పసిగట్టాడో అంతు పట్టలేదు పరీక్షిత్కి. షాక్ నుండి తేరుకొని తన మనుషులను అలర్ట్ చేసి తన పాకెట్లో నుండి గన్ తీసి రణధీర్ గార్డ్స్ వైపు గురిపెట్టాడు. ఆ మరుక్షణమే రణధీర్ గంభీరమైన నవ్వు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. ఆ నవ్వుకి పరీక్షిత్ సిద్ధుల గుండెమంట ఇంకా పెరిగిపోతుంటే రగిలిపోతూ చూస్తున్నారు. ఆరుహికి మాత్రం మాటల్లో వర్ణించలేని సంతోషం. సమయానికి తనని కాపాడడం కోసం వచ్చిన రణధీర్కి తనపై ఎంత శ్రద్ధ, కేరింగ్ ఉందో అర్థమవుతుంటే అతని మీద అంతులేని ప్రేమ ఉవ్వెత్తున ఎగిసింది. అతని ప్రెజెన్స్ కొండంత ధైర్యాన్నిచ్చింది. ప్రశాంతంగా బ్రీత్ తీసుకుని రణధీర్ నవ్వు వినిపించే వైపు ఎమోషనల్గా నవ్వుతూ చూస్తుంది. ఆరుహి ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని చూసి సిద్ధుకి ఇంకా ఒళ్ళు మండిపోయింది. ఆరుహి ముందు రణధీర్కి అడ్డంగా బుక్కైనందుకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు అతనికి. రణధీర్ గురించి లోపల చచ్చెంత భయంగా ఉన్నా పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నాడు. రోహన్ చావు భయంతో వెంటనే అక్కడి నుండి పరుగు లంకించుకున్నాడు. రణధీర్ నవ్వుతూనే కారు దిగి చేతిలో గన్ పట్టుకుని తిప్పుతూ పరీక్షిత్ వైపు స్టైల్గా అడుగులు వేశాడు. పరీక్షిత్ దవడలు బిగించి ముక్కు పుటాలు ఎగబిలుస్తూ చూస్తున్నాడు రణధీర్ వైపు. ఆరుహి సిద్ధు చేతిని విదిలించుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి రణధీర్ని హక్ చేసుకుంది. డీప్ బ్రీత్ తీసుకుంటూ కళ్ళు మూసి తెరిచిన రణధీర్ ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపాడు. కన్నీళ్లు నిండిన కళ్ళతో అతని మొహంలోకి బేలగా చూసింది ఆరుహి. నిప్పు కనికల్లా మండుతున్న అతని చూపు తనని దహించి వేసేలా ఉంది. ఆ చూపులో ఎన్నో భావాలు, ప్రశ్నలు. రణధీర్ కళ్ళలోకి సూటిగా చూడాలంటే కూడా భయం వేసింది ఆరుహికి. జరిగిన సంఘటనలో తన తప్పు కూడా ఉంది. ఆ తప్పుకి రణధీర్ ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుందని తనకి తెలుసు. రణధీర్ ఏం మాట్లాడలేదు. గెట్ ఇన్ ద కార్, ఇక్కడ ఏం జరిగినా బయటికి రాకు అని అన్నాడు. మౌనంగా తల ఊపి వెళ్ళి కారులో కూర్చొని టెన్షన్గా గ్లాసులో నుండి చూస్తూ ఉంది. తను కారులో కూర్చోగాని పరీక్షిత్ వైపు డెడ్లీ లుక్ ఇచ్చాడు రణధీర్. హలో మిస్టర్ పరీక్షిత్ చౌదరి, చాలా పెద్ద ప్లానే వేశావే. నా గర్ల్ ఫ్రెండ్ని నీ తమ్ముడితో ఎక్కడికో పంపించేసి నా గుండెపై కోలుకుని దెబ్బ కొట్టి నన్ను కుంగిపోయేలా చేయాలి అనుకున్నావా అని నవ్వుతూ ఒక్కసారిగా నవ్వడం ఆపిన రణధీర్ భయంకరమైన ఆగ్రహంతో కళ్ళలో నిప్పులు కురిపిస్తూ పరీక్షిత్ మొహానికి దగ్గరగా వంగి, రణధీర్ చక్రవర్తి ఇక్కడ. నన్ను దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు.
నా పర్సనల్ లైఫ్ జోలికి రావద్దు అని నీకు నీ తమ్ముడికి చాలా క్లియర్గా కూల్గా వార్నింగ్ ఇచ్చాను. బట్ ఆ డోస్ సరిపోలేదనుకుంటా. యముణ్ణి మీట్ అవ్వాలని బాగా తహతహగా ఉందనుకుంటా అని ఆవేశంతో ఊగిపోతూ పరీక్షిత్ మొహంపై గట్టిగా పంచిచ్చాడు. పరీక్షిత్ మనుషులు రణధీర్ని షూట్ చేయబోతుంటే అలర్ట్గా ఉన్న రణధీర్ గార్డ్స్ వాళ్ళ వైపు ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. రణధీర్ పంచికి వెనక్కి తూలి పడిపోయిన పరీక్షిత్ నిలదొక్కుని రణధీర్ వైపు కోపంగా చూసి గన్తో షూట్ చేస్తుంటే రణధీర్ తప్పించుకుని పరీక్షిత్ మళ్ళీ షూట్ చేయబోయేలోపు అతని చేతిలోకి బుల్లెట్ దింపాడు రణధీర్. నొప్పికి చేతి పట్టు సడలి గన్ నేల జారింది. అన్నయ్య అంటూ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు సిద్ధు. రక్తమోడుతున్న చెయ్యిని పట్టుకుని రణధీర్ వైపు ఆగ్రహంగా చూసిన పరీక్షిత్ తన పాకెట్లో ఉన్న మరో గన్ తీసి షూట్ చేస్తుంటే రణధీర్ రివ్వున తిరిగి సిద్ధుని ఇద్దరి మధ్యలో అడ్డుగా పెట్టాడు. ట్రిగ్గర్ నొక్కబోయిన పరీక్షిత్ టక్కున ఆగిపోగా సిద్ధు గుండె గొంతులోకొచ్చినట్టుగా అయింది. నీ స్వార్థం కోసం, నీ పంత నెగ్గడం కోసం నీ తమ్ముడి ప్రాణాలను పణంగా పెట్టావు. నా జోలికి, నా బిజినెస్ జోలికి వచ్చినా సహించాను, కానీ నా ఆరుహి జోలికొస్తే అస్సలు సహించేది లేదు. యు విల్ రిగ్రెట్ దిస్ అని అంటూ సిద్ధుని ముందుకు నెట్టి పరీక్షిత్ రియాక్ట్ అయ్యేలోపై అతని చేతిలో గన్ లాక్కుని పొట్టలో బలంగా తన్నాడు రణధీర్. ఎగిరి అంత దూరంలో పడ్డాడు పరీక్షిత్. రణధీర్లోని బీస్ట్ మోడ్ యాక్టివేట్ అయింది. గన్ పాకెట్స్లో పెట్టుకుని అగ్రెసివ్గా వాళ్ళపై విరుచుకు పడుతున్నాడు. మరోవైపు ఇరువురి గ్యాంగ్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆరుహి టెన్షన్గా రణధీర్ వైపే చూస్తుంది. రణధీర్తో ఎప్పుడూ డైరెక్ట్గా తలపడని పరీక్షిత్ చావు దెబ్బలతో బ్రూటల్గా దాడి చేస్తున్న రణధీర్ని చూసి షాక్ అయ్యి షేక్ అయిపోతున్నాడు. రణధీర్ని తక్కువ అంచనా వేసినందుకు రిగ్రెట్ అవుతూ ఓటమిని ఒప్పుకోక అతనితో తలపడుతున్నా అతని ఆగ్రహావేశాల ముందు, బలబలాల ముందు అన్నదమ్ములిద్దరూ తేలిపోయారు. రణధీర్ గార్డ్స్ ఎదురుదాడికి పరీక్షిత్ మనుషులు కొంతమంది నేలపై కుప్పకూలితే మరికొంతమంది ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయారు. భీకరమైన రణరంగంలో రణధీర్ని విజయం వరించింది. ఒంటి నిండా దెబ్బలతో నేలపై నిస్సత్తువగా పడిపోయారు అన్నదమ్ములు. రణధీర్ ఆవేశం ఇంకా చల్లారలేదు, అలుపు రాలేదు. కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అక్కడున్న చెక్కదిమ్మ లాక్కుని కూర్చున్నాడు. 2 చేతుల్లో గన్స్ పట్టుకుని వారి గడ్డం కింద పెట్టి మొహాలను పైకి లేపాడు. సిద్ధు భయంగా చూస్తుంటే పరీక్షిత్ అలాగే ఘాటుగా చూస్తున్నాడు. అన్ని దెబ్బలు తిన్నా అతనిలో అహం తగ్గలేదు, బలుపు తగ్గలేదు. మిమ్మల్ని చంపాలంటే క్షణం పట్టదు నాకు, కానీ చంపను. మీరు క్షణంలో చావడం నాకు ఇష్టం లేదు. క్షణం చేస్తూనే ఉండాలి. మిస్టర్ పరీక్షిత్, టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్ అని పళ్ళు కొరుకుతూ అంటూ ధీరజ్ అని కేకేశాడు. పైలట్ ఫ్లైట్లో నుండి దిగి రణధీర్ దగ్గరకు వచ్చి ఎస్ సార్ అన్నాడు వినయంగా తల వంచుకుని. షాకింగ్గా చూస్తున్నారు పరీక్షిత్, సిద్ధు. ఏంటి షాక్ అయ్యారా? ధీరజ్ మీ మనిషి కాదు, మీరు చెప్పింది ఫాలో అవుతున్నట్టు నటించిన నా మనిషి. మైండ్ బ్లాంక్ అయిపోయింది బ్రదర్స్కి. ఒకసారి దెబ్బతిన్నవాణిరా, ఎవరిని అంత తేలిగ్గా తీసుకోను. ఒక కన్నేసి ఉంచుతాను. అందులోనూ నా ప్రాణమైన ఆరుహి విషయంలో లైట్ తీసుకుంటానని ఎలా అనుకున్నారా? మీకన్నా 2 అడుగులు ముందే ఉన్నాను నేను. మీ అన్నదమ్ములిద్దరూ ఎప్పుడేం చేస్తున్నారు ప్రతిదీ ట్రాక్ అవుతుంది. పార్టీలో నువ్వు ఆరుహితో మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఇలాంటి చెత్త ప్లాన్ ఏదో వేస్తావని. నీ ప్రతి మూమెంట్ నాకు తెలుసు. నీ ప్లాన్ మొత్తం నాకు ముందే తెలుసు. నీ దారిలోకే వచ్చి నిన్నే దెబ్బతీశాను. ఎలా ఉంది ఈ రణధీర్ చక్రవర్తి దెబ్బ అన్నాడు కళ్ళెగరేస్తూ. పరీక్షిత్ పళ్ళు బిగించి రగిలిపోతూ చూస్తున్నాడు. ఈ రణధీర్ ఆట ఇంకా ముగియలేదు, ఇప్పుడే మొదలైంది. ధీరజ్ టేక్ యాక్షన్ అని అన్నాడు. ఓకే సార్. పరీక్షిత్ సిద్ధు ఏం చేయబోతున్నాడో అని అయోమయంగా చూస్తుండగాని ధీరజ్ సిద్ధుని పట్టుకుని జెట్లోకి ఈడ్చుకెళ్ళసాగాడు. రేయ్, ఎక్కడ తీసుకెళ్తున్నావు? నా తమ్మును వదులు. పరీక్షిత్ వెళ్ళబోతుంటే అతని చేయి పట్టుకుని వెనక్కి లాగి పడేసిన రణధీర్ పరీక్షిత్ని రౌద్ర రూపంతో చూస్తూ, ఆరుహిని నాకు దూరం చేసి నేను కుంగిపోయేలా చేయాలి అనుకున్నావు కదా, అదే పనిష్మెంట్ నేను నీకిస్తున్నాను. నీ తమ్ముని నీకు దూరం చేసి నీకు నీ తమ్ముడికి లైఫ్ టైం పనిష్మెంట్ ఇస్తున్నాను.
టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్ అని అంటూ రణధీర్ లేవడం, జెట్ గాల్లోకి టేకాఫ్ అవ్వడం ఒకేసారి జరిగాయి. రణధీర్ నుండి ఈ ట్విస్ట్ అస్సలు ఊహించని పరీక్షిత్కి గుండెల్లో పిడుగు పడినట్టయింది. సిద్ధు సిద్ధు అని అరుస్తూ జెట్ వైపు చూస్తూ పరిగెడుతూ ఉన్నాడు. కానీ అప్పటికి నింగికెగిరింది జెట్. సిద్ధు సిద్ధు భీకరమైన ఆర్తనాదం ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఇదంతా షాకింగ్గా చూస్తుండిపోయింది ఆరుహి. రణధీర్ చేతుల్లో వారి చావు కన్ఫర్మ్ అనుకుంది. కానీ రణధీర్ ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చి ఇద్దరినీ లైఫ్ లాంగ్ కుమిలిపోయేలా చేస్తాడని అస్సలు ఊహించలేదు తను. మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు, యు డిజర్వ్ ఇట్ అని అనుకుంటూ కార్ డోర్ ఓపెన్ అవ్వడంతో తల తిప్పి చూసింది ఆరుహి. రణధీర్ కారుకి కూర్చున్నాడు. అతని చూడగానే ఆరుహికి భయం అనిపించిన అతని నుదుటిన గాయమై రక్తం చిందుతుంటే గాబరపడుతూ చేత్తో టచ్ చేయబోయింది. రణధీర్ శివాలన తల తిప్పి భయంకరమైన లుక్ ఇచ్చాడు. ఆ లుక్కి ఆరుహి వెన్నులో వణుకు పుట్టగా టక్కున చేయి దించేసింది. రణధీర్ చూపు తిప్పుకొని సూటిగా చూస్తున్నాడు. బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంలా రగిలిపోతున్న అతన్ని మళ్ళీ కదిలించే ప్రయత్నం చేయలేదు ఆరుహి. ఇంటికి చేరుకోగాని కారు దిగి ఆరుహి చేయి పట్టుకుని ఆవేశంగా తమ రూంలోకి లాక్కుని వెళ్ళి బెడ్పై పడేసి డోర్ పెట్టేశాడు రణధీర్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వనున్నాడు? వారిద్దరి మధ్య ఎలాంటి ఉద్వేగభరితమైన సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ సంఘటనతో రణధీర్ మనసులో దాచుకున్న ప్రేమ బయటపడనుందా? ఆరుహి ఎలా రియాక్ట్ అవుతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.